టైం వచ్చేసి 6 అవుతుంది అనమాట. కెమెరా ఎందుకో కొంచెం బ్లర్గా వస్తుంది, డస్ట్ ఏమన్నా వెళ్ళినట్టుంది. దాంట్లో అది దాన్ని వదిలేసిన నేను. టైం వచ్చేసి కరెక్ట్గా 6 అవుతుంది. ఇక్కడ నుండి మా ఎదురుగా కనపడుతుంది కదా రోడ్డు, వెనకమాల డ్రైవర్ గాడి నుంచి తిన్నంగా ఉంది. ఆ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఒక 40 కిలోమీటర్లు పోవాలంట ఫస్ట్ సైడ్కి. అక్కడ నుండి ఇంకా లోపలికి పోవాలి. మరి ఇంకెంత దూరం వెళ్ళాలన్నది తెలియదు. మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు. మేమైతే స్టార్ట్ అయిపోయినా, రిగ్గులు స్టార్ట్ చేసినా వాళ్ళు ఇంకలేదు. కనిపిస్తుంది కదా వేరే వాళ్ళ బండి ఇది. వాళ్ళు ఇంకా లెగన కూడా లెగలేదు. మేమైతే వెళ్ళిపోతున్నాం. పొద్దున్నే లేచి మొత్తం బండి 2 బండ్లు అయితే ఇంజిన్ ఆయిల్, అట్లనే రేడియేటర్ వాటర్, మొత్తం కూలాంట్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని బండి అయితే స్టార్ట్ చేసినాం అనమాట. ఇక వాళ్ళు అయితే ఇంకా లెగన కూడా లెగలేదు. మరి వాళ్ళకి పాయింట్ అంతా లేదో మాకు తెలియదు. మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇది రోడ్డు. ఈ రోడ్లో తిన్నంగా పోవాలి. ఇక్కడ నుండి 40 కిలోమీటర్లు అంటే అండవాడు 40 కిలోమీటర్లకి ఉంటుంది. ఇంకా రోడ్డు ఎట్లా ఉంటుందో మరి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మేము పోతున్నాము. నా ఫ్రెండ్స్, నేను వెల్కమ్ బ్యాక్ టు అట్లా. నేనైతే ఇంకా బయలుదేరినాం అనమాట. స్టార్ట్ అయిపోయాను. ఈ రోడ్డు అయితే ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉంది. ఓకే, ఇప్పుడు వరకు అయితే రోడ్డు ఇంకా స్టార్టింగ్ చేయదు కదా, ఏ ఇబ్బంది లేకుండా ఉంది, బాగానే ఉంది. అయితే ఇప్పుడు మేము వెళ్ళే ప్లేసు ఆల్రెడీ ఇంతకుముందు వేరే మా వాళ్ళు డ్రిల్లింగ్ చేసిరంట అదే రోడ్లో. కానీ ఇంకా మేమైతే ఎదురుకుపోతున్నాం. అక్కడ ఏమన్నారంటే డ్రై అయింది అక్కడ అని చెప్పేసి అన్నారు. కానీ మేమైతే ఇంకా ఎదురుకైతే బాగా లోపలికి పోతున్నాం అనమాట. మరి ఎట్లా ఉంటుందో ఏంటన్న కథ అయితే తెలియదు. మ్యాక్సిమం ఈ ఏరియాలో అందరూ డ్రై అవుతుందని అంటున్నారు. కానీ ఎంతవరకు అన్నది తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అనమాట ఈ ఏరియాని డ్రిల్లింగ్ మీద. మీరైతే వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనోడు ఎవరో కానీ బాగా కట్టిండు, మంచిగా బాగుంది చూడడానికి, నైస్ లుక్ ఉంది. అటు ఇటు పైకి లేపిండు, మధ్యలోనేమో బాల్కనీ లెక్క వదిలేసింది అనమాట. బాగుంది. కాకపోతే మన దగ్గర మరి డబ్బులు లేనట్టుంటే మేకులు పెట్టుకోవడానికి డబ్బులు లేనట్టుంటే రాళ్ళు అయితే పెట్టింది. ఇంట్లో కూడా మేకులు పెడితే బాగుంది అనమాట. ఇప్పటికి ప్రస్తుతానికైతే రోడ్డు ఈ రేంజ్లో ఉంది, బాగానే ఉంది. కానీ ఇంకెదరికి పోయే కొద్ది ఎట్లా ఉంటుంది అన్నది చూసుకోవాలి. చూసారు కదా రోడ్డు ఎట్లా ఉందో, కరెక్ట్గా బండి పట్టే అంతే ఉంది. అటు ఇటు వాటర్, వర్షాకాలంలో వాటర్ నడిచి గుంతలాగా అయిపోయింది అనమాట. ఇట్లాంటివి కట్టి అటు ఇటు అయిందంటే బండి పక్కకు ఒరిగిపోతుంది. మనదేమో 1 టన్ ట్రక్ కాదు కదా, 5 టన్ కూడా కాదు, 24 టన్ను. అటు ఇటు అయిందంటే మొత్తం బండి ఒరిగిపోతుంది అనమాట. కానీ ఏంటంటే మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం, తప్పదే వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తామే. చూసారు కదా మొత్తం ఘోరంగా ఉంది రోడ్డు అయితే. స్టార్టింగ్ స్టేజ్లో బాగుంది, ఇట్లుంటే బాగుంది మొత్తం రోడ్డు అంతా అనుకున్నా. కానీ ఇది మట్టికి చాలా ఘోరంగా ఉంది. ఈ రోడ్లో ఎంత ట్రక్ వేసుకుని పోవాలంటే కొంచెం ఆలోచించాల్సిందే. కానీ మనమేమో కమిట్మెంట్ అయినాం అనమాట, వస్తామని చెప్పేసి. ఇక తప్పదు, వెళ్ళాల్సిందే. రోడ్డు ఎట్లా ఉన్నా సరే అటు ఇటు చూసుకొని ఆపుకొని బండి వెళ్ళాలనుకుంటే గడ్డలు పక్కకి వెళ్ళి గడ్డలు వేసి బండిని అయితే నడిపించాల్సిందే అనమాట. ఇట్లా ఉన్నా ఏం కాదు, ఇట్లా ఉన్నా బాగుంటుంది, వెళ్ళిపోవచ్చు. కానీ ఇందాక వెనకమాల చూసి మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు బండి అయితే ఇక ఇక్కడ నుండి పాస్ అవ్వాలన్నమాట. పక్కకి మొత్తం రైన్ సీజన్లో బండి మొత్తం దిగబడిపోయినట్టుంది. వాళ్ళు కట్టి పొలాలు వేసుకొని దాటినట్టున్నారు. ఇట్లా గుంటలోకి బండి అటు పోయిన వరకు ఉండడానికి ఎవరో కానీ కట్టి పొలాలు వేసి పెట్టారు అనమాట. ఇప్పుడు మనం ఇట్లా కిందకి దిగి మళ్ళీ ఇక్కడ నుండి లెఫ్ట్ కట్టు కొట్టి పైకి ఎక్కాలి. చాలా ఘోరంగా ఉంది. సపోర్ట్ ట్రక్ అంటే అంత వెయిట్ ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది. కానీ రిగ్గుతోనే కొంచెం డౌట్గా ఉందన్నమాట. ఇది ఈ హైట్ ఎక్కాలి. చూడడానికి కెమెరాలో చూడడానికి జస్ట్ నార్మల్గానే ఉంది. కానీ బండి వచ్చేటప్పుడు తెలుస్తుంది మీకు ఎట్లా ఎంత హైట్లో ఉందన్నది. ఇప్పుడు ఇక్కడ ఒక్కసారిగా మనం బండి పికప్తోని పైకి ఎక్కాలన్నమాట. రైట్ సైడ్లోనేమో గుంతలు వస్తుంది మన బండి. ఇక మొత్తం సన్లైట్కి ఎదురుగా నుంచుంది, అందుకే కెమెరా క్లారిటీగా లేదు. ఇప్పుడు అక్కడ నుండి బయలుదేరి ఆ గుంట పైకి ఎక్కాలన్నమాట. నాకు కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే ఇక్కడే బండి ఉరుగుతుందేమో అని భయంగా ఉంది. లో గేర్లో రారా, అటు ఇటు అయినా సరే బండి ఆపేసి అని చెప్పినాను.
మనోడైతే లో గేర్లో వస్తున్నాడు. ఈ బండికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 9 స్పీడ్ కాబట్టి పికప్ స్ట్రాంగ్గా ఉంటుంది బాగా. అందుకని కొంచెం నేను ఇదే తీసుకురావాలని చెప్పి డిసైడ్ అయినా. అందుకే ఈ బండి తీసుకుని వచ్చినాము. ప్రస్తుతానికైతే మెల్లగా దింపుతాడు, బాగానే దింపుతాడు బండి, ఇబ్బంది లేకోకుండా. ఇంతకుముందు కూడా సేమ్ ఇంతకుముందు వీడియోలో చూపించిన నేను సేమ్ ఇట్లా. అదైతే ఇంకా హైట్ ఉంటుంది కాకపోతే కొంచెం బాగుంటుంది. ఇది అయితే మరీ పక్కన బండి దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ మరీ ఘోరంగా ఉంది. అదే నాకు భయం వేసింది. కానీ బండి అయితే మంచిగానే వచ్చేసింది దాటుకొని. ఇప్పుడైతే ఇక్కడ ఒక్కసారి పైకి ఎక్కాలన్నమాట, బండి ఒక్కసారి పైకి ఎక్కాలి. అదే నా టెన్షన్. అక్కడేమో అంటే కొంచెం అటు ఇటుగా కొంచెం స్లోప్ ఉంది, ఇక్కడ లేదు, ఒక్కసారి పైకి ఎక్కాల్సి ఉండే. ఇప్పుడు నేనైతే కెమెరా పెట్టుకుని వాడికి చెప్తున్నా, ఇట్లా సైకిల్ చేస్తున్నాను అనమాట. దాన్ని బట్టి అడు ఫాలో అవుతుంది. ప్రస్తుతానికి ఈ బండి అయితే ఎక్కేసింది. ఇంకా మనం ఇంకో బండి ఉంది, అది కూడా వచ్చేసిందంటే మనం ఇక్కడ నుండి మూవ్ అయిపోవచ్చు. మళ్ళీ వచ్చేటప్పుడు సేమ్ ఇదే దాటుకుని పోవాలి మళ్ళీ. అప్పుడు కూడా కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఇవన్నీ తప్పదు ఇక మనం, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి మన వాళ్ళు వచ్చి చూసిర్రు, పాయింట్లు కమిట్ అయ్యారు కాబట్టి వేస్తామని తప్పదు ఇక పోయి చేయాల్సిందే అనమాట. ఈ బండి ఎక్కుతుంది, దీంట్లో వెయిట్ ఏం లేదు, కొత్త కేసింగ్లే ఉన్నాయి కాబట్టి దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. అది అసలు మెయిన్ అదే కాబట్టి అది అవలీలుగా ఎక్కేసింది. ఇది ఏముంది, ఇది కూడా ఊరుకుని ఎక్కేస్తుంది అనమాట. కాకపోతే మీకు చూపిస్తున్నాను, ఇది కూడా ఇట్లా ఉంటాయి మా పరిస్థితులు. రోడ్లు మంచిగా ఉండవు, ఇంత దూరం పోయేతాం. ఇప్పుడు వెళ్తున్నాం, అది సక్సెస్ అయితే పర్వాలేదు. డ్రై అయిందంటే ఇక మాకు ఇవన్నీ తలకైనట్లే అనమాట. డ్రై అయితే డ్రైకి డబ్బులు ఉండవు, మాకు సక్సెస్కి డబ్బులు ఉంటాయి. వేరే వాళ్ళలాగా డ్రైకి ఛార్జ్ ఉండవు అనమాట. మాకు సక్సెస్కి డబ్బులు వస్తాయి. ఇంకా అటు ఇటు చేసి ఎట్లా కొట్లా అయితే పాయింట్ మీదకి అయితే వచ్చేసినాం అనమాట. బండి అయితే సెట్ చేసుకుంటున్నాం పాయింట్ మీద. మొత్తం ఎట్లా ఉందంటే రోడ్డు చాలా ఘోరంగా ఉంది. మొత్తం అన్నీ వన్ సైడ్ కాలువలు తవ్వినట్టు, వర్షాలు పడి కాలువలు లేక రోడ్డు సగం కొట్టుకుపోయిందనమాట. ఈలోపు నేను జాగ్రత్తలు పెట్టుకునే లోపు మన వాళ్ళు అయితే గ్రావెల్ ఇవన్నీ అప్లోడ్ అయితే చేస్తున్నారు. చాలా ఘోరంగా ఉంది రోడ్డు, ఎక్కలేదు. అట్లా వచ్చేసినాము. ఎట్లా కొట్లా పాయింట్ మీదకి వచ్చి బండి అయితే సెట్ చేసేసుకుంటున్నా. ఇది సెట్ చేసుకొని 100 మీటర్స్ మనం ఖచ్చితంగా కొట్టాలి. వాటర్ పడకపోతే ఖచ్చితంగా 100 మీటర్స్ కొట్టాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ వాటర్ పడిందంటే మనకి వాటర్ బాగున్నాయి అనుకుంటే ఎక్కడైనా ఆపేసుకోవచ్చు. కానీ వాటర్ లేకపోతే మనం ఖచ్చితంగా 100 మీటర్స్ కొట్టాల్సిందే. అది అగ్రిమెంట్ అనమాట. ఈ ఎట్లా ఉంటుందో తెలియదు. మన వాళ్ళు ఆల్రెడీ ఈ ఏరియాకి వచ్చారు, 4 బోర్లు డ్రై చేసుకున్నారంట. కాకపోతే మనం వేరే చోట్లకి వచ్చాము, వేరే విలేజ్కి అట్లా వచ్చినాము. ఇప్పుడు బండి సెట్ చేసి వంట చేసుకొని తినేసినాం అనమాట. టైం ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా 12 అయింది. పొద్దున్న 6 గంటలకు బయలుదేరితే 12 అయింది సైట్కి రీచ్ అయ్యేసరికి. అంత ఘోరంగా ఉందన్నమాట రోడ్డు. అది కాక చాలా డిస్టెన్స్ ఉంది, తప్పదు మనం రావాల్సిందే. వచ్చేసినాము. ఈ బండి సెట్ చేసుకుని పోయి అందరం వాళ్ళు తినేసారు, అయిపోయింది. వచ్చి మొత్తం ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. మొత్తం తుమ్మే లేస్తుంది, ఎందుకంటే వచ్చే దాంట్లో ఒక్కటి కూడా దొరకలేదు బోర్. ఒక్క బోర్ కూడా దొరకలేదు. మరి ఏమవుతుంది అన్నది, ఎందుకంటే మేము వచ్చినప్పుడు చెక్ చేసుకుంటాం అనమాట అన్నీ. ఎక్కడైనా బోర్ ఉందా లేదా, ఏరియా కొత్తగా వాటర్లు ఎంత పడుతుంది, అంతకుముందు వేసిన బోర్లు ఉంటాయి కదా, వీటి ఎట్లా ఉంటాయి అని చెప్పేసి చెక్ చేసుకుని రోడ్డు అంతా చూసుకుంటా వస్తాను నేనని కాదు, ప్రతి ఒక్కరు అంతే. ఎందుకంటే ఎవరికైనా సక్సెస్ చేయాలని అనుకుంటారు. ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. ఇంటర్వ్యూ అయితే కంప్రెసర్ ఆన్ చేసి కట్టెలు కూడా వదిలేసాము. ఇక్కడ నుండి వాటర్ పడే వరకు అయితే నేను చూస్తాను అనమాట. ఎందుకు బట్టలు ఇస్తుంది, వాటర్ పడుతామంటే నేను ఎక్కడ వాటర్ ఉంటాను చూపిస్తాను. లేదు 100 మీటర్లు పెట్టేసాను, డ్రైవ్ అయిన కూడా మీకు చూపిస్తాను. నేనైతే డైలీ బైక్ని స్టార్ట్ చేసాను. వాటర్ పడి ఇక్కడ నుండి వెళ్ళిపోవడం చేస్తాను. ఇంకా డ్రైవ్ అయితే కలిసి మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ చేయాల్సి వస్తుంది. వేరే సైకిల్ ఇస్తారు, రిక్వెస్ట్మెంట్ అంటారు,
దాన్ని 1 వీక్ కన్నా సక్సెస్ వేసి వెళ్ళిపోయినా వస్తుంది. ఎటువంటి కలగలిసి ఉంటుంది. డ్రై అయిపోయిన అన్ని కలగలిసి ఉంటాయి. మళ్ళీ రావాలి, మళ్ళీ చేయాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఇట్లాంటి రోడ్లు ఎవరికైనా మళ్ళీ రావాలంటే అందుకని నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా సరే నేనని కాదు, ప్రతి ఒక్కరు అందరూ ప్రతి ఆపరేటర్ సక్సెస్ అయిపోవాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కోరుకుంటారు అనమాట. దాంట్లో 100 మీటర్లు అయిపోతుంది. ఆల్రెడీ మన వాళ్ళు ఇంకా అక్కడ నుండి వేరే విలేజ్కి అయితే వచ్చేసి పాయింట్ మీద పెట్టిన బండి అది 100 మీటర్లు డ్రై అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేయడానికి అయితే వచ్చేసినాము ఫ్రెష్గా. ఇది మరి ఏమవుతుందో తెలీదు. ఇక మళ్ళీ దేవుడిని తలుచుకొని మళ్ళీ మొదలు పెడతాం. ఇక ఏమవుతుందన్నది తెలియదు. ఇది కూడా ఇంకొక బోర్ మొదలు పెట్టాము. మళ్ళీ చేతిలో పెట్టేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇది కూడా విలేజ్ నుంచి అంతే మొత్తం 100 రోడ్లు అట్లా ఇది పడ్డాలి. ఇది చిన్న రోడ్లే అట్లా ఉంటాయి. ఇలా రోడ్లు తీసుకెళ్ళాము. కొత్తగా అది పోవాలి పోతాం బాగుంటుంది. ఎందుకంటే చెట్లన్నీ ఎండిపోతున్నాయి. చెట్లు చెప్పేస్తే ఇక్కడ వాటర్ అంటే చెట్లన్నీ తీసి ఎక్కడెక్కడ ట్రై అయిపోయింది. ఇంటికి ఉంది పైన ఫార్మేషన్ అంటే చెట్టు అవుతుంది. అంటే అవి ఇసుకలో ఉంటాయి నీళ్ళు, లేదంటే అవి కూడా లేదంటే ఇసుక కొద్దిగా వస్తుంది, లేదంటే డ్రై ఇసుక వస్తుంది. ఇసుక కొద్దిగా డ్రైగా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ కొంచెం ఎక్కువ మామూలుగా రైస్ అయితే వేసుకుంటుంది. ఈ వాటి మొత్తం గిన్నెలు ఇస్తాను. ఇది కూడా ఇప్పుడు వరకు అయితే 20 మీటర్లు అయితే అవుతుంది. మనకైతే ఏం లేదు ప్రస్తుతానికి. ఇది కూడా గిన్నెలు వేస్తుంది. ఇక గిన్నె ఎంతవరకు వేస్తుందంటే చూడాలి. మనకి ఎట్లా అంటే ఒక 50 మీటర్ల 60 మీటర్ల నీళ్ళు పడితే బాగుంటుందంట. కానీ పడతలేదు కూడా వాటర్ లేదు. మరి ఇంకా గ్యాప్లో కూడా రావట్లేదు. ఇప్పుడు 20 మీటర్లు కూడా 2 గ్యాప్లు వస్తుంది. నార్మల్గా అయితే ఈ గ్యాప్లో వాటర్ తాగుతుంది. అసలు లేదు, వాటర్ లేదు. చాలా దారుణంగా ఉంటుంది. అది అసలు గ్యాప్లో నీళ్ళు ఇవ్వడం వల్ల ఆశ్చర్యం అవుతుంది అన్నమాట. కొన్ని ఏరియాల్లో అసలు ఆ గ్యాప్లో వస్తే వాటర్ అసలు మనం ఎక్కువ అన్నమాట. కానీ ఇక్కడ ఏం లేదు. అట్లా గ్యాప్లు డ్రై గ్యాప్లు అయిపోయినాయి. విచిత్రంగా ఉంది, చాలా విచిత్రంగా ఉంది. మామూలుగా అయితే ఇట్లాంటి ఇన్స్టాలతో వాటర్ మామూలుగా ఉంటుంది. మా విజయవాడ సైడ్ గులాబీ ఎక్కువ ఉంటుంది. దాంట్లో నీళ్ళు మామూలుగా ఉంటుంది. గట్టిగా దుమాయించి పడతాయి అన్నమాట నీళ్ళు. కానీ ఇక్కడ ఏమో ఏం లేదు, మొత్తం నీరే ఉంది. వాటర్ డ్రైలో రోజు డ్రైకి డబ్బులు ఉండవు. అదొక ప్రాబ్లం. డ్రైకి డబ్బులు ఉంటే ఇది
రొటేషన్ మోటార్ సీలిపోయిందనమాట. దాంట్లో అదే దిగిపోతుంది వెయిట్కి. సో ఇది కలం వెళ్ళిన తర్వాత మార్చుకుంటాను నేను. సరే, ఇప్పటివరకు మీరు మా వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళే ముందు మీకేమన్నా అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.